నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏదైనా ఒక వాహనం సజావుగా నడవాలి అంటే అది దానిని నడిపే డ్రైవర్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్లే డ్రైవర్ను రథసారథి అని పిలుస్తుంటారు. కొన్ని సందర్భాలలో వాహనం కండిషన్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. వాహనం వ్యాలిడిటీ లేకపోయినా ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కర్నూలు ఘటనలో అదే జరిగిందని అంటున్నారు. దీంతో ఈ స్లీపర్ బస్సులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన బస్సులన్నీ దాదాపు ఏసీ స్లీపర్ బస్సులుగా తెలుస్తోంది. ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరిగితే తప్పించుకోవటం చాలా కష్టం. స్లీపర్ బస్సులు చాలా లగ్జరీ, కానీ ప్రమాదం కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఫ్యాక్షన్ సినిమాలో కార్లు పైకి లేచి పేలినట్లు పేలుతాయి. ఏసీ స్లీపర్ బస్సులు అత్యంత హైట్ కూడా ఇందుకు కారణం. అంతేకాదు, అంత ఎత్తు ఉండే స్లీపర్ బస్సు నుంచి దూకి తప్పించుకోవటం చాలా కష్టం కూడా. ఏసీ స్లీపర్ బస్సులో అత్యంత ఇరుకు దారి కూడా ప్రమాదమే. ఏసీ బస్సులో జర్నీ ఎంత సౌకర్యంగా ఉంటుందో అంత ప్రమాదకరం కూడా. ఇంజన్ కెపాసిటీ పెంచకుండా ఇష్టం వచ్చినట్లు రీఅసెంబుల్ చేసుకోవటం కూడా కారణమే. సీటర్ నుంచి స్లీపర్గా మార్చడంలో సరైన ప్రమాణాలు పాటించకపోవటం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రీఅసెంబుల్స్ సెకండ్ హ్యాండ్ బస్సులే ఇంకో కారణంగా చెప్పాలి. బస్సుల్లో ఇష్టానుసారం ఎలక్ట్రికల్ చేంజెస్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ సంభవిస్తుంటాయి. అంతేకాదు, వరుస ప్రమాదాలతో 2012 నుంచి స్లీపర్ బస్సులను చైనా నిలిపివేసింది. ఇక మన దేశంలో మాత్రం గైడ్ లైన్స్ పాటించకుండా ఇష్టారీతిన తిరుగుతున్నాయి బస్సులు. ఏపీ, తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రమాదాలకు గురైన బస్సులన్నీ దాదాపు స్లీపర్ బస్సులే. అగ్నికి ఆహుతైన బస్సులన్నీ స్లీపర్ బస్సులదనేది ఇక్కడ కామన్ పాయింట్. అయితే ఆలోచించాల్సిన విషయం కూడా ఇదే. స్లీపర్ బస్సులే ఎందుకు ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి? సాధారణ బస్సులకు స్లీపర్ బస్సులకు మధ్య ఉండే తేడాలేంటి? ప్రమాదం జరిగితే తప్పించుకునే ఛాన్స్ ఉంటుందా లేదా? ఇక్కడ సాధారణ బస్సు ఎత్తు 3 మీటర్లు ఉంటుంది, పొడవు 12 మీటర్లు ఉంటుంది, అంటే 10 అడుగుల మేర ఉంటుంది. అంతేకాదు, ఇక పొడవు విషయానికి వస్తే రెగ్యులర్ బస్సులు అయితే 11 నుంచి 12 మీటర్ల పొడవు మాత్రమే ఉంటాయి. అయితే లగేజ్ కోసం ప్రత్యేకమైన ఒక డెస్క్ లాంటిది ఏముండవు కాబట్టి బస్సు పైన లేదా బస్సు లోపలే చిన్న చిన్న లగేజ్ బ్యాగులు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ కామన్ బస్సులకు ఏసీ స్లీపర్ బస్సులు భిన్నంగా ఉంటాయి. ఈ బస్సుల ఎత్తు 4.5 మీటర్ల పైమాటే, అంటే 14 అడుగుల పైమాటే. ఇక పొడవు విషయానికి వస్తే సాధారణ బస్సుల కంటే 2-3 మీటర్లు ఎక్కువగానే ఉంటాయి, అంటే 14 నుంచి 15 మీటర్ల పొడవు ఉంటాయి ఈ స్లీపర్ బస్సులు. ఇందులో అప్పర్ బెర్త్, లోయర్ బెర్త్, అంతేకాకుండా లగేజ్ డెస్క్ ఉంటుంది. స్పెషల్గా ప్లేస్ అంతే ఈ లగేజ్ డెస్క్ కోసం పోతుంది. దీనిపైనే స్లీపర్ బెర్త్ ఏర్పాటు చేస్తారు. అయితే ఈ స్లీపర్ బస్సులను ప్రత్యేకంగా రీఅసెంబుల్ చేస్తుంటారు. లగేజ్ కోసం బస్సు అడుగు భాగంలో సపరేట్ డెక్ ఉంటుంది. దీనివల్లే బస్సు అంత హైట్ అమాంతం పెరిగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత లోయర్ బెర్త్ విషయానికి వస్తే దీనిపైన అప్పర్ బెర్త్ క్యాబిన్స్ ఉంటాయి. లగేజ్ కోసం ప్రత్యేక డెక్ కూడా ఉంది. 2 కంపార్ట్మెంట్స్ ఉండటంతో స్లీపర్ బస్సుల ఎత్తు అసాధారణంగా 4 మీటర్ల పైనే ఉంటాయి. ఇక అంతేకాదు, స్లీపర్ బస్సు లోపల అత్యంత ఇరుకుగా ఉంటుంది. ఒక మనిషి అతి కష్టం మీద తిరగటానికి మాత్రమే వీలుంటుంది. 20 ఏళ్ల కిందట మన దేశంలో మామూలు లగ్జరీ బస్సులే తిరిగేవి, కానీ ప్రైవేటు ట్రావెల్స్ వచ్చాక స్లీపర్ క్లాస్ రైళ్లకే పరిమితం అయింది. కానీ దూర ప్రయాణాలు పెరగటం, నేషనల్ హైవేలు మెరుగుపడడంతో ప్రయాణికులు సౌకర్యం కోసం స్లీపర్ బస్సుల వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అదే ట్రెండ్ కూడా ఇప్పుడు నడుస్తోంది. కానీ స్లీపర్ బస్సులు అంత సేఫ్ కాదు. ఇవి ఇంత ప్రమాదం కాబట్టే చైనా 2012 ఈ బస్సుల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. కేవలం పాత బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పాతవి, కొత్తవి అని తేడా లేకుండా అన్ని కలిపి తిరుగుతున్నాయి. దీంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి భారత్లో కూడా కొత్త గైడ్ లైన్స్ తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే 2013లో కూడా ఇలాంటి ప్రమాదమే షాద్ నగర్ సమీపంలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న
జబర్స్ ట్రావెల్స్ కు చెందిన ఓల్వో మల్టీ యాక్సిల్ సెమీ స్లీపర్ బస్సు కల్వర్ట్లో ఢీకొని మంటల్లో చిక్కుకుంది. బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయ్యి ప్రయాణికులు బయటపడలేకపోయారు. 45 మందిలో 19 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దీపావళి సమయంలో హైదరాబాద్ కు తిరిగి వస్తున్నవారు. ఇప్పుడు దీపావళి ముగించుకుని వెళ్తున్న వారికి ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద కావేరీ సంస్థకు చెందిన ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రధానంగా డ్రైవర్ గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. దాదాపు ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు కూడా. ఈ ప్రమాదం ఏకంగా దేశ ప్రధానమంత్రిని కలిచివేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మంటల తాకిడి వల్ల బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లాకి చెందిన ఓ కుటుంబం మొత్తం ఈ మంటల్లో కాలిపోయింది. మంటల్లో హైడ్రాలిక్ వైర్లు తెగిపోవడంతో డోర్లు తెరుచుకోలేదు. దీంతో చాలా మంది కూడా ప్రయాణికులు బయటకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆ మంటల వల్ల వారు బస్సులోనే ఉండిపోవడంతో కాలిపోయారు. వాస్తవానికి ప్రమాదం జరిగినప్పుడు ప్రధాన డ్రైవర్ చేసిన తప్పులే ఇంతటి దారుణానికి కారణమయ్యారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. బైక్ ఢీకొట్టగానే బస్సును గనక నిలిపివేసి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కావని, పైగా ఫైర్ సేఫ్టీతో కాకుండా మంటలను నీటితో ఆర్పివేసే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా చెయ్యి దాటిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. కనీసం ప్రయాణికులు దిగేలా డోర్ తీసి ఉంటే చాలా మంది ప్రాణాలు కోల్పోకుండా ఉండేవారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో హైడ్రాలిక్ కేబుల్ తెగిపోవడంతో డోర్ తెరుచుకోలేదు. ఫలితంగా చాలా మంది బయటికి రాలేక బస్సులోనే ఉండిపోయారు. అప్పటికి మంట చెలరేగటంతో చూస్తుండగానే సజీవ దహనమయ్యారు. కావేరీ ట్రావెల్స్ బస్సు మీద అనేక కేసులు ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బస్సు కూడా కేంద్ర పాలిత ప్రాంతమైన డైడామన్ లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ బస్సుకు పర్మిట్ లేకపోయినప్పటికీ అంతర్రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. పొల్యూషన్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ముగిసిపోయినప్పటికీ ఇంతవరకు రెన్యువల్ చేయించుకోలేదు. పైగా అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యం జవాబుదారీ లేనితనం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు.